After long time is సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును అబ్రాహాము నడిగెను ప్రభువప్పుడు Ni
హల్లెలూయా. దయచేసి కూర్చోండి. ఈ యొక్క 25వ సంవత్సరము రజతోత్సవ సభలకు హాజరైన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాము. చాలామంది మరి సిటీ నుండి కానీ ఆయా ప్రాంతాల నుండి చేరియాల నుండి కానీ ప్రయాసపడి వచ్చారు మా ఆహ్వానాన్ని అందుకొని. కాబట్టి మీ అందరికీ సంఘం తరఫున హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క ఆరాధన కూడిక అయిపోయిన తర్వాత మనకు జూబ్లీ హాల్ అంటే ఈ యొక్క 25వ సంవత్సరం సందర్భంగా మరి సంఘము కట్టిన ఆ యొక్క హాల్ను మరి దాన్ని దేవుని మహిమార్థమై అంకితం చేయబడుతుంది. ఆ యొక్క హాల్లో ఆ హాల్ ఎందుకు కట్టామంటే సండే స్కూల్ కానీ ప్రత్యేక కూడికలు జరిగినప్పుడు కానీ లేక మ్యారేజ్ అయినప్పుడు దానికోసం వాడబడాలి కానీ ఏదో విధంగా సంఘం కోసం వాడబడాలి అనే ఉద్దేశంతో ఆ యొక్క హాలు కట్టడం జరిగింది. కాబట్టి దయచేసి ఈ యొక్క ఆరాధన ముగింపు ప్రార్థన అయిపోయిన తర్వాత మనందరము వెళ్ళి దాన్ని డెడికేట్ చేసిన తర్వాత మనము బయట కార్యక్రమం ఉంటుంది. బయట స్టేజ్ చేశారు. ఏం కార్యక్రమం అంటే సంఘం కోసం ప్రయాసపడ్డ వారిని గుర్తించి వారిని సన్మానం చేయాలని మరి మేము ఆశపడుతున్నాం. కాబట్టి మన పూర్వీకులు లేకున్నా కూడా ఆ కుటుంబం తరఫున వచ్చిన వారిని మరి సన్మానం చేస్తాము. మరి ఆ విధంగా వచ్చిన సేవకులను సన్మానం చేస్తాము. మరి ఇంకెవరైతే ఈ యొక్క సంఘం కోసం ప్రయాసపడ్డారో వారందరినీ కూడా మరి గుర్తించి సన్మానం చేయాలని ఆశపడుతున్నాం. కాబట్టి ఈ యొక్క ముగింపు అయిపోయిన తర్వాత ఈ కార్యక్రమం ఉంటుంది. దయచేసి మీరు గమనించండి. మరొక్కసారి మరి ఈ యొక్క 3 రోజుల సభకు ఆర్థికంగా సహాయపడ్డ వారిని, ప్రార్థన చేసిన వారిని, అదేవిధంగా అందరినీ ప్రభు పేరట మరి మిమ్మల్ని అభినందిస్తున్నాను. మరి ఇలాగా ప్రతి సంవత్సరము జరిపించుకోవాలని ఆశపడుతున్నాం. కాబట్టి వచ్చే సంవత్సరం కూడా మరి తెలియజేసినప్పుడు మీరందరూ సహకరించండి, పాల్గొనండి, ప్రార్థించండి, దీవెనలు పొందండి. ఈ యొక్క కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత మనకు ప్రేమ విందు ఉంది. ఈ ప్రేమ విందు కోసం కూడా చాలామంది ధారాళంగా దేవుని కోసం ఇచ్చారు, ఖర్చుల కోసం ఇచ్చారు. వారినందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో మనం కూడికను ముగించుకుందాం. ముగించిన వెంటనే మనము హాల్ను డెడికేట్ చేద్దాం. మరి నేను ప్రార్థన చేస్తాను. పరలోక ప్రార్థన ఆశీర్వాదము మన బిషప్ అయ్య గారు ఇస్తారు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మా స్తుతుల మీద ఆసీనుడు తండ్రి, నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. కృతజ్ఞత అర్పణలతో నీ యొక్క గుమ్మంలో ప్రవేశించడానికి, నీ సన్నిధిలో చేరి మేము తండ్రి సంతోషించడానికి, నీ మాటలు వినడానికి, నీ కొరకు వెలుగుగా మా సత్క్రియల ద్వారా వెలుగును ప్రకాశింపజేయడానికి మమ్మల్ందరినీ నీ సన్నిధిలోనికి నడిపించినందుకు నీకే ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ ఉదయకాలం తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రం నాయన. మా ఆయుష్ను పొడిగించినందుకు నీ స్తోత్రం తండ్రి. మమ్మల్ని దీవించినందుకు, ఆశీర్వదించినందుకు నీ స్తోత్రం నాయన. గత 25 సంవత్సరాల నుండి మమ్మల్ని కాచుతూ, కాపాడుతూ, పోషిస్తూ, రక్షిస్తూ, నడిపిస్తున్నందుకు నీ స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. కేవలం నీ కృప, కేవలం నీ దయ నాయన. అందరిని బట్టి నీకు స్తోత్రం తండ్రి. మా సంఘంలో తండ్రి కొంతమంది నిద్రించినారు నాయన. మరి ఆ కుటుంబాలని ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో వారు లేకుండా మరి ఈ యొక్క కార్యక్రమం జరుగుతున్నది నాయన. వారి కుటుంబాలను బట్టి నీకు స్తోత్రం తండ్రి. అంతేకాదు నాయన, యవనస్తులను బట్టి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. తొట్టిల్లకుండా కాపాడే దేవుడు నాయన. తండ్రి యవన బిడ్డలు తండ్రి లోకంలో లోకాశల వైపు చూడకుండా నాయన
నీ వైపు చూచుటకు సత్క్రియలు చేయించు వారి నీ కొరకు వెలిగింపబడినట్లు వారి మీద నీ యొక్క ఆత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్నపిల్లలను బట్టి నీకు స్తోత్రం నాయన. బాలుడు నడవలసిన త్రోవను మనకు నేర్పమని సెలవిచ్చిన రీతిగా నాయన మరి ఈ సంఘం ద్వారా మరి ఆ యొక్క చిన్నతనంలో నేర్చుకున్న వాక్యములను తండ్రి వారు మర్చిపోకుండా స్మరణకు తెచ్చుకొని నీ కొరకు జీవించే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా వృద్ధులను బట్టి నీకు స్తోత్రం నాయన. వృద్ధాప్యంలో వచ్చే బలహీనతలు తండ్రి వారు తండ్రి లెక్క చేయకుండా నీ సన్నిధిలో కనబడి నాయన నీవు ఎత్తుకునేవాడవు, ముద్దు పెట్టేవాడవు. అలాంటి దేవుడు వారికి ఉన్నందుకు యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు అని సెలవిచ్చిన రీతిగా వారు ఆ యొక్క ధన్యతలో ఉన్నందుకు నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగనే నాయన సంఘస్థులందరినీ తండ్రి కాపాడమైనా దీవించం తండ్రి, ఆశీర్వదించమైనా అభిషేకించము నాయన. ఇంకా రానున్న రోజుల్లో నాయన ఎంతోమందికి నాయన తండ్రి వారు నీ వెలుగును మరి ప్రకాశించేలాగున ఎన్నో కొత్త ఆత్మలు సంఘంలో చేర్చబడినట్లు మమ్మల్ని అందరినీ వాడుకొనమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాలం వాక్యంతో మాతో మాట్లాడినందుకు నీ స్తోత్రం నాయన. ఈ ఉదయకాలం తండ్రి నీ సన్నిధిలో చేరి ఆనందించుటకు మరొక్కసారి ఇచ్చిన ఈ యొక్క తరుణాన్ని బట్టి, ఇచ్చిన ఈ యొక్క దినాన్ని బట్టి, మా జీవితాలను బట్టి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ నజరేయుడు మా రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున కొద్ది ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకం ఎలాగో అలాగే భూమి అందు నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం మాకు దయచేయండి తండ్రి. మా రుణసులు క్షమించు మా రుణం క్షమించు తండ్రి. మమ్మల్ని శోధన తెక కీర్ని తప్పించు తండ్రి. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని కలిగిన సహవాసము ఇక్కడ కూడిన ప్రియులకును సకల పరిశుద్ధులకును 20 సంవత్సరాలు కాపాడబడిన స్థానిక సంఘానికి ప్రయాసపడిన ప్రతి బిడ్డలకును ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడైండును గాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమేషా, ఆశతో నమ్మియున్నాము అందరూ లేచి బయటికి వెళ్ళినట్టయితే ఆ యొక్క హాల్ను దేవుని మహిమార్థమై అంకితం చేద్దాం.